హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే సహస్రని అక్కడ ఉన్న కొండ దొర వాళ్ళు తీసుకువచ్చేసి తిడుతూ ఉంటారు కదా. ఇక ఇప్పుడు నువ్వు మేం చెప్పినట్టుగా ఈ శిక్షలన్నీ నువ్వు అమలు చేయాల్సిందే అని అంటే, సహస్ర ప్లీజ్ నన్ను వదిలేయండి, అంత పెద్ద శిక్షలు నేను మోయలేను అని అంటూ ఉంటే, ఏ మాట అనేటప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదా? అప్పుడు అనేసావు, ఇప్పుడు మాత్రం నువ్వు చేసేవన్నీ చేసి ఇప్పుడు వదిలేయండి అంటే ఎలా వదిలేస్తాం? నిన్ను వదిలిపెట్టము, అందుకే నిన్ను ఇప్పుడు శిక్షించే తీరుతాం అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ విహారీ ఇద్దరు పక్క నుంచి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు సహస్ర ఇలా అంటూ ఉంటుంది, ఇంకెప్పుడు చేయను, ఇలాంటి తప్పు చేయను, నన్ను వదిలేయండి అని అంటూ చేతులెత్తి దండం పెట్టి అడుగుతూ ఉంటుంది. అయినా సరే వినిపించుకోకుండా వాళ్ళు తిడుతూ ఉంటారు. లేదు తప్పు చేసినావు కదా, శిక్ష అనుభవించాల్సిందే లేదా చావాల్సిందే, ఇంకొకసారి ఇలాంటివి క్షమించండి అది ఇదంటే ఒప్పుకోము, ఇప్పుడు నువ్వు నేను చెప్పినవన్నీ చేయాల్సిందే అని అంటూ ఉండగానే విహారీ లక్ష్మి ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. వచ్చి విహారీ వచ్చి లక్ష్మిని ఇద్దరిని వచ్చి పక్కన నిలబడి చూస్తే సహస్ర ఒక్కసారిగా బావా అని దగ్గరికి వెళ్ళి విహారీని హక్ చేసుకుంటుంది. విహారీ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న ఆ కోయదర వాళ్ళు కూడా అలాగే చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు విహారీ ఇలా అనుకుంటాడు, ఇప్పుడు సహస్రని నా పక్కన ఇలా చూస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది, ఒకవేళ సహస్ర మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తే పెద్ద గొడవ అవుతుంది, ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేసి ఇక్కడ నుంచి సహస్రం తీసుకొని వెళ్ళిపోవాలి అని విహారీ అనుకుంటాడు. అప్పుడే కోయదర వాళ్ళు చూసి ఎవరు బాబు ఈ అమ్మాయి నిన్ను పట్టుకుందేంటి అని అంటూ అడిగితే, తను మా మరదలు అని అంటే, ఎవరంటారేంటి, ఈయన మా బావ, నేను మా బావ అని అంటూ చెప్పబోతూ ఉంటుంది. పెళ్లి చేసుకుంటున్నామని చెప్పబోయేసరికి విహారీ సహస్ర ఆగుతావా అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే సహస్ర సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ ఇలా అంటాడు, తను నా మరదలు, మాకు బాగా కావాల్సిన అమ్మాయి, ప్లీజ్ వదిలేసేయండి, తనేదో అనుకోకుండా చేసుంటుంది, తను ఎప్పుడు కావాలని చెయ్యదు, ప్లీజ్ వదిలేసేయండి అని అంటూ విహారీ అంటాడు. అప్పుడే బావా అలా అంటావేంటి, బావా కావాల్సిన అమ్మాయి అంటావేంటి నువ్వు అని అంటూ సహస్ర అంటే, సహస్ర నువ్వు ఊరుకుంటావా కాసేపు అని విహారీ సీరియస్గా అరుస్తాడు. అప్పుడే వాళ్ళు ఇలా అంటారు, చూడు బాబు ఈ అమ్మాయిని వదిలిపెట్టడం అంటూ జరగదు, ఈ అమ్మాయి చాలా పెద్ద తప్పు చేసింది, మా కులదైవాన్ని ధిక్కరించింది, అవమానపరిచింది, అలాంటి అమ్మాయిని ఎలా వదిలిపెట్టమంటారు? ఏదో తెలియక చేసింది అంటే వదిలేస్తాం, కానీ అన్నీ తెలిసి ఎదురు మాట్లాడింది, ఇలాంటి అమ్మాయిని ఊరికే వదిలిపెట్టకూడదు అని అంటూ వాళ్ళు సీరియస్ అవుతారు. ఇక అప్పుడే లక్ష్మి ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, తను మా మనిషి, ప్లీజ్ వదిలిపెట్టండి, మీరు అంత పెద్ద శిక్షలు వేస్తే తను తట్టుకోలేదు, ఇంకా తెలియక తను తప్పు చేసింది, ఇంకా వదిలేసేయండి అని అంటూ లక్ష్మి కూడా అంటుంది. లక్ష్మి అలా చెప్తూ ఉంటే సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు విహారీ ఇలా అంటాడు, చూడండి తనకి అంత తెలియకుండా చూసుకోకుండా తొక్కుంటుంది, అంతేకాని చూసుకుని ఉంటే అలా ఎందుకు చేస్తుంది చెప్పండి, తను కావాలని అలా ఏమీ చేయలేదు అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు లక్ష్మి కూడా బతిమిలాడుతూ ఉంటుంది. అవునండి, మీరు పెద్ద మనసు చేసుకొని మీకు దండం పెట్టి అడుగుతున్నాను, వదిలేసేయండి, మాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాం అని అంటే, సరే మీరిద్దరూ మాకు బాగా తెలుసు కాబట్టి మీ ఇద్దరి మొహాలు చూసి ఈ అమ్మాయిని వదిలిపెడుతున్నాం, ఏ అమ్మాయి ఇంకొకసారి నువ్వు ఇక్కడ వచ్చి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అంటే అస్సలు వదిలిపెట్ట అని అంటే సహస్ర విహారీ పని దాక్కుంటూ ఉంటుంది. విహారీ అంటే ఇంకొకసారి తను ఈ పని చేయదులేండి, మాకోసమే వచ్చింది అని చెప్తే, సరే మీకు కావాల్సిన అమ్మాయి మీకోసం వచ్చింది అంటున్నారు కాబట్టి వదిలేస్తున్నాము, పోండి ఇక్కడ నుంచి అని చెప్పగానే విహారీ లక్ష్మి సహస్ర ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కారాపి లక్ష్మి విహారీ సహస్ర ముగ్గురు ఇంటి దగ్గరికి వచ్చాక అలా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాకిట్లో అలా వెళ్తూ ఉన్నప్పుడే సహస్రకి ఫోన్ మర్చిపోతుంది. అయ్యో నా ఫోన్ మర్చిపోయాను నేను అని సహస్ర మళ్ళీ వెళ్ళి కార్ ఓపెన్ చేసి ఫోన్ చూస్తే ఫోన్ కనిపించదు. అదేంటి, ఫోన్ ఇక్కడే కదా పెట్టాను అని అనుకుంటూ సహస్ర ఫోన్ కోసం మొత్తం అంతా వెతుకుతూ ఉంటుంది. ఫోన్ కార్లో సడన్గా చాలా లేట్గా దొరుకుతుంది. అప్పటికి విహారీ లక్ష్మి ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే విహారీ రెడ్ కలర్లోనూ లక్ష్మి పసుపు రంగు కలర్లోనూ కాలు పెట్టి ఇద్దరు నడుచుకుంటూ అడుగులు వేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక భర్తకి భార్య సగభాగం అన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు
వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే సడన్గా సహస్ర లేచి ఫోన్ తీసుకొని మళ్ళీ అలా వెళ్ళిపోదామని చూసేసరికి వాళ్ళిద్దరూ అలా వెళ్ళటం, ఇద్దరి కాళ్ళు అడుగుల్లో అడుగులు వేయటం అదంతే చూసి చాలా కోపంగా సహస్ర గట్టిగా అరుస్తుంది లక్ష్మి అనేసి. అలా అరిచేసరికి విహారీ సహస్ర అలా చూస్తూ ఉంటారు. అప్పటికి పద్మాక్షి ఇంట్లో టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే వసుధ అంటుంది, ఏంటక్క ఇంత కంగారు పడుతున్నావంటే విహారీ సహస్ర ఇంకా రాలేదని చూస్తున్నాను అంటే, ఇంకా గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా పోతారక్క అంటే పద్మాక్షి సీరియస్గా చూస్తుంది. అంతలో యమున వచ్చి, వదిన విహారీ లక్ష్మి సహస్ర వాళ్ళు వచ్చేస్తున్నారంట, విహారీ వస్తున్నాడంట వదిన అని అంటే, ఈ విషయం ఇప్పుడా చెప్పేది, చావు కబురు చల్లగా చెప్పినట్టు ఇంత లేట్గానా చెప్పేది నువ్వు అని సీరియస్గా అరిస్తే అప్పుడు యమున అలా చూస్తూ ఉంటుంది. నాకు కూడా ఆలస్యంగానే తెలిసింది వదిన అని. అప్పుడు వసుధ అంటుంది, ఏదో ఒక విషయం తెలిసింది కదా ఎందుకు అక్క అరుస్తావు అని అంటూ వసుధ అంటుంది. అప్పుడు వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు. బయట లక్ష్మిని గట్టిగా అరుస్తూ సహస్ర లక్ష్మి అని అరుస్తుంది కదా, అప్పుడే వీళ్ళు లోపల నుంచి ఆ మాట విని అందరూ బయటికి వస్తారు. ఇక అప్పుడు విహారీ లక్ష్మి అలా నిలబడి ఉంటారు. సహస్ర దగ్గరికి వచ్చి, ఏంటి ఏమైంది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ గట్టిగా అరిస్తే విహారీ అంటాడు, అసలు ఏమైంది సహస్ర ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటే, ఏమైంది అంటావేంటి బావా అని అంటూ అరుస్తుంది. అంతలో పద్మాక్షి అందరూ వచ్చేస్తారు. అమ్మ సహస్ర వచ్చేస్తారా అని అంటూ, అవును ఎందుకు అరిచావు అని అంటే, ఎందుకు అరిచాను అంటారేంటమ్మా, అసలు ఈ లక్ష్మి నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు నా జీవితం బావతో ముడిపడుతుందా లేదా అని అనుమానం వస్తుంది. నాకు బావతో నేను ఉండాలి అనుకున్న ప్రతిసారి ఈ లక్ష్మియే ఉంటుంది. అసలు తను నా జీవితంలో అసలు పెళ్లి జరుగుతుందని నాకు అనిపించట్లేదు. నా పెళ్ళి బావతో జరుగుతుందా లక్ష్మి పెళ్లి జరుగుతుందా అన్నట్టుగా ఉంది అని అంటే, లక్ష్మి అదేంటమ్మా అలా అంటారు అంటే, ఇంకా అప్పుడు విహారీ అంటాడు, చూడు సహస్ర, అర్థం లేని మాటలు అపార్థాలు ఇవన్నీ కరెక్ట్ కాదు, ఆధారాలు లేనిది నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ విహారీ అంటే, ఇక అప్పుడు సహస్ర ఇలా అంటుంది, బావా నువ్వు తెలియకుండానే ఇంతకుముందు లక్ష్మికి గాజులు కొనిపెట్టావు, అది తెలియకుండా నీ ప్రాణాన్ని కాపాడింది, అంతేకాదు ఇప్పుడు తెలియకుండానే మొత్తం నీ జీవితంలోకి వచ్చేస్తుంది ఇప్పుడు అని అంటూ ఉంటే, అసలు ఇప్పుడు ఏం జరిగింది, అనుకోకుండా జరిగాయి కదా అని విహారీ అంటే, అనుకోకుండా జరిగాయా, ఒకసారి ఇటు చూడండి అని అంటూ చెప్పగానే అందరూ అటువైపు చూస్తే పాదాలు, ఇక విహారీ కాలు లక్ష్మి కాలు కలర్స్లో నుంచి అలా పడతాయి కదా, ఇద్దరు పక్క పక్కనే నడవటం అవి చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక అంతలో విహారీ అందరూ అలా చూస్తూ ఉంటే సహస్ర అంటుంది, దీన్ని ఏమంటారు బావా అని అంటుంది. అంటే అంతకుముందే బకెట్తో నీళ్లు తెచ్చి వాళ్ళ కాళ్ళకి కొడుతుంది కలర్ పోవటానికి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు అలా చేసావు, వసుధ అంటుంది, మీ బావ కాళ్ళంటే నువ్వు ప్రేమతో కడిగావో అనుకోవచ్చు, లక్ష్మి కాళ్ళు ఎందుకు కడిగావని అడిగితే, అందుకే చూశారు కదా వాళ్ళిద్దరూ అడుగుల్లో అడుగులు వేస్తూ వచ్చారు, అందుకే వాళ్ళ కాళ్ళకి నేను నీళ్లు కొట్టాను, అంతేకాదు నా బతుకంతా ఈ లక్ష్మి చుట్టే తిరగటం అవుతుంది, అసలు నా జీవితంలో ఈ బావతో నేను ఉంటానో ఉండనో అని అనుమానం కలుగుతుంది నాకు, ఇప్పుడు 6 అడుగులు వేశారు, ఇంకొక అడుగు వేస్తే సప్తపది అయ్యేది అని అంటూ సహస్ర అంటుంది. ఆ మాటకి పద్మాక్షి వచ్చి లక్ష్మిని లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా చారుకేశవ నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. విహారీ, అత్త ఏం చేస్తున్నావు అత్త నువ్వు అని అంటూ అరవటంతో, ఇది ఏం చేస్తుందో అడుగుతున్నాను విహారీ, నేను కొట్టాలా కొట్టను అని అనుకుంటున్నావా, కొడతాను ఖచ్చితంగా కొడతాను అని అంటూ పద్మాక్షి అంటుంది. అలా అనేసి ఇలా అంటూ ఉంటుంది, ఇది రాత్రంతా నీతో పాటు ఎందుకుంది అని అంటూ సీరియస్గా, చెప్పు మా విహారితో రాత్రంతా ఎందుకున్నావు, రాత్రంతా ఒక మగాడితో ఉండటానికి నీకు సిగ్గులేదా అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటే విహారీ అంటాడు, అత్త అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, లక్ష్మిని అనుమానించి మాట్లాడుతున్నావంటే ఇక్కడ నన్ను కూడా నువ్వు అనుమానించినట్టే అత్త అని విహారీ అంటాడు. అప్పుడే ఇలా అంటూ ఉంటుంది, లేదు అవును విహారీ, రాత్రంతా ఇది నీతో ఉంది, అందుకే దీన్ని అడగాలి కదా అంటే, లక్ష్మిని ఒక్కదాన్ని అడిగితే లక్ష్మిని విహారీతో ఎందుకు ఉంటున్నావు అంటే, అప్పుడు నన్ను కూడా అనుమానించే కదా అంటే, అవును విహారీ, ఇప్పుడు సూటిగా చెప్పు, నిన్నే అనుమానిస్తున్నాను, మీరిద్దరు కలిసి రాత్రి ఎక్కడికి వెళ్ళారు, ఇద్దరు కలిసి ఫోన్ కలవకుండా పెట్టుకొని ఇప్పుడు నువ్వు వచ్చేది అని అంటూ పద్మాక్షి సీరియస్గా విహారీ ఇలా అంటూ ఉంటాడు, చూడత్తా అసలు విషయం నువ్వు తెలుసుకోకుండా సీరియస్గా అరుస్తున్నావు అని అంటే, అవును అరుస్తాను, ఇలాగే అరుస్తాను, ఇది నీతో పాటు రాత్రంతా ఎక్కడుంది, అసలు ఏం చేశారు మీరిద్దరు అని అంటూ అరిస్తే, మమ్మల్ని రౌడీ అక్కడ అడవి మనుషులు పట్టుకున్నారు, అడవి మనుషులు రాత్రి నిన్న లక్ష్మిని తరిమినప్పుడు అడవిలోకి వెళ్ళిపోయాం, చీకటి పడింది, ఆ తర్వాత తెల్లవారిన తర్వాత ఇంకా అక్కడ నుంచి వచ్చేపోతే అడవి మనుషులు మమ్మల్ని పట్టుకొని బంధించేశారు, ఆ తర్వాత
మేమిద్దరం కలిసి వచ్చేసాం ఇలా అని అంటూ చెప్తే అంబిక అంటుంది, అబ్బా చాలా బాగా కథ అల్లె విహారీ, చాలా బాగుంది మీ కథ అని అంటూ చెప్తే, కథ ఏంటత్త కథ చూడండి, అక్కడ వాళ్ళు నాకు చేసిన గాయాన్ని చూడండి అని అంటూ విహారీ షర్టు తీసి చూపిస్తాడు. చూపించేసరికి ఇక ఒక్కసారిగా యమున దగ్గరికి వచ్చి, విహారీ ఏమైంది నాన్న అని అంటూ కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు విహారీ ఇలా అంటూ ఉంటాడు, అక్కడ కోయదిర వాళ్ళు మమ్మల్ని ఇద్దరిని చూసి ఇలా తప్పుగా ఆలోచించి ఇలా బాణం విసిరారు అని అంటూ చెప్తూ ఉంటే, అవునా అలా కూడా జరిగిందా విహారీ అని అంటూ, ఇది కూడా కథలాగే ఉంది, అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటూ అంబిక అంటుంది. అలా అనేసరికి ఎందుకు నమ్మరత, ఎందుకు నమ్మరు, అదే కోయదొర వాళ్ళు మన సహస్రాన్ని కూడా బంధించారు, ముక్కు పిండి 3 చెరువుల నీళ్లు తాగించారు అని అంటూ గట్టిగా అరుస్తాడు. అడగండి సహస్రని అని అంటే అప్పుడు పద్మాక్షి, సహస్ర నిన్ను వాళ్ళు బంధించారా అడవి మనుషులు అని అంటే, అవును నిజమే అమ్మ, నన్ను కూడా బంధించారు అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఇక అప్పుడు విహారీ సీరియస్గా, అడగండి తనని, నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నారు కదా అని అంటూ గట్టిగా విహారీ అంటే అప్పుడు పద్మాక్షి, మా సహస్ర నిన్ను కూడా బంధించారా అంటే, అవునమ్మా నిజంగానే అని అంటూ సహస్ర చెప్తుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.